జస్ట్ ఇంకొన్ని గంటలే తెలంగాణలో అతిపెద్ద రైతు పండుగకు సర్వం సిద్ధమైంది. ఇచ్చిన మాట ప్రకారం మూడో విడత రుణమాఫీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మరోసారి పండుగ వాతావరణం నెలకొననుంది. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పారంటే చేస్తారంతే. చెప్పినట్లే రుణమాఫీ చేసి చూపించిన సీఎం. రైతుల విషయంలో మాట నిలబెట్టుకున్న రేవంత్. ఎన్ని విమర్శలు చేసినా తగ్గని తెలంగాణ సర్కార్. మూడో విడత రుణమాఫీకి అంతా రెడీ. సీఎం రేవంత్ రెడ్డి ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. ఇప్పుడిదే డైలాగ్ తెలంగాణ వ్యాప్తంగా రీసౌండ్ ఇవ్వనుంది. ఎన్ని విమర్శలు చేసినా రుణమాఫీ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ట్రెండ్ సెట్ చేశారని చెప్పాలి. ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా రైతు రుణమాఫీ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే 2 విడతల ద్వారా రైతుల రుణాలను మాఫీ చేసిన సర్కార్ మూడో విడత రుణమాఫీని గురువారం ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. మూడో విడతలో సుమారు 6 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగనుంది. ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా రైతులకు చెక్కులను అందజేయనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే 2 విడతల్లో 12,224 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని ద్వారా మొత్తం 17,75,235 లక్షల మందికి లబ్ధి చేకూరింది. మొదటి విడతలో భాగంగా గత నెల 18న ₹1,00,000 వరకు పంట రుణాలున్న 11 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ అందింది. సెకండ్ ఫేజ్ లో జూలై 30న ₹1,50,000 వరకు పంట రుణాలున్న 6 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో ₹2 లక్షల వరకు పంట రుణాలున్న సుమారు 6 లక్షల మంది రైతాంగానికి దాదాపు 6,000 కోట్లకు పైగా రుణమాఫీ చేయనుంది రేవంత్ సర్కార్. రైతులకు నెల రోజుల వ్యవధిలోనే ₹2 లక్షల వరకు పంట రుణాలున్న దాదాపు 25 లక్షల మంది రైతులకు 19,000 కోట్ల మేరకు మాఫీ కావటం ఓ రికార్డ్ అనే చెప్పుకోవాలి. రైతులకు ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయటం సాధ్యం కాదని, అంత మొత్తంలో నిధులు సేకరించటం కష్టమని ప్రతిపక్షాలు ఆరోపించినా ఆ పని కష్టమైనప్పటికీ సీఎం రేవంత్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వెయ్యలేదు. రైతులకు మాట ఇచ్చినట్లే ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తోంది ప్రభుత్వం. రుణమాఫీతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పారంటే చేస్తారంతే అంటూ కొనియాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని అంటున్నారు. కొన్ని గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఏర్పడనుంది. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి అంటూ ప్రశంసలు